Good morning, children. Chapter 7 India and its neighboring countries గురించి చదువుతున్నాం కదమ్మా. ఎస్టర్డే క్లాస్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ టూ స్టేట్స్ యొక్క క్యాపిటల్, కరెన్సీ, అక్కడ ఎలాంటి పంటలు పండిస్తారు, ఎటువంటి జాతుల వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసాం. ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అలానే న్యూ వర్డ్స్ నెక్స్ట్ 3 చదవండి అమ్మా. 6 అయినాయి కదా, నెక్స్ట్ 7, 8, 9. ఒకసారి పేజ్ నెంబర్ 86 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 86. సబ్ కాంటినెంట్ మీన్స్ లార్జ్ ల్యాండ్ మాస్ దట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ కాంటినెంట్. సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండము అని పిలుస్తారు తెలుగులో. దానికి మీనింగ్ ఏంటంటే లార్జ్ ల్యాండ్ మాస్, చాలా ఎక్కువ భూభాగం ఉండి ఒక కాంటినెంట్లో ఎక్కువ భూభాగం ఫామ్ అయిన ప్లేస్ని సబ్ కాంటినెంట్ అని పిలుస్తారు. అంటే మన ఏషియన్ కాంటినెంట్లో మన ఇండియాతో పాటు నైబరింగ్ కంట్రీస్ కూడా ఏషియన్ కాంటినెంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఫామ్ అయిన పార్ట్ని ఒక కాంటినెంట్లో ఫామ్ అయిన ఈ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ని సబ్ కాంటినెంట్ అని పిలుస్తారు. సబ్ కాంటినెంట్ ఉపఖండము. అండ్ నెక్స్ట్ సివిలైజేషన్, స్టేట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ దట్ ఈస్ వెరీ డెవలప్డ్. మనుషులు వాళ్ళ యొక్క నాగరికత, సివిలైజేషన్ అంటే ఏంటి, ఉన్నదానికన్నా మోడర్న్గా తయారవ్వడం, మోడర్న్గా ఆలోచించడాన్ని సివిలైజేషన్ అంటారంటే నాగరికత, మోడర్న్గా అవ్వడం. అండ్ ఫ్లోరా అండ్ ఫానా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే అమ్మా, ఆ 3 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి. ఈరోజు క్లాస్లో పేజ్ నెంబర్ 89 ఎట్సెట్రా చూడమ్మా. షేక్ ముజీబుర్ రెహమాన్ వాజ్ ఏ పాపులర్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎస్టర్డే క్లాస్లో నేను చెప్పాను, మనం ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ తెచ్చుకున్నామో, యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి మాకు సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి, సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి వాళ్ళు 1971లో సెపరేట్ అయిపోవడం జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే అప్పట్లో ఎవరు ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు అంటే మీకు అక్కడ పిక్చర్ కూడా ఉంది చూడమ్మా. షేక్ ముజీబుర్ అనే అతను ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేశారంట, బంగ్లాదేశ్ సెపరేట్ స్టేట్ కంట్రీ కావాలి అని చెప్పి. ఓకేమ్మా, టుడే క్లాస్లో మనం భూటాన్ అండ్ చైనా గురించి చూద్దాం. ఓకేనా, పేజ్ నెంబర్ 89. పేజ్ నెంబర్ 89. భూటాన్, చైనా. ఓకేమా, ఫస్ట్ భూటాన్. భూటాన్ ఈజ్ known to the Bhutanese people as Druk-al or the land of the thunder dragon. భూటాన్ని ఆ దేశంలో ఉన్న పీపుల్ అందరూ ఈ పేరుతో పిలుచుకుంటారంట, డ్రక్-అల్ అండ్ ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్, ఇలా అయినా పిలుస్తూ ఉంటారంట. భూటాన్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్. Eastern Himalayas. Come on. Means landlocked means అన్ని వైపు కూడా మౌంటైన్స్ ఉండి మధ్యలో ఆపేసి ఉండడం. ఓకే, టు ఇట్స్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఈజ్ ఇండియా అండ్ టు ద north is China. అమ్మా సచు ఈస్టర్న్ హిమాలయస్లో ఉంది కదా, దీనికి సౌత్లో, ఈస్ట్లో, వెస్ట్లో వచ్చేటప్పటికి ఇండియా ఉంది. భూటాన్కి సపోజ్ భూటాన్ అనుకుందాం, ఇది హిమాలయాస్కి ఈస్ట్లో ఉంది.
హిమాలయాస్ మనకి ఇవన్నీ కూడా హిమాలయాస్ కదమ్మా. అప్పుడు సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ 3 ప్లేసెస్లో ఇండియా కవర్ చేస్తుందంట భూటాన్ని. నార్త్లో వచ్చేటప్పటికి చైనా ఉందంట. అంటే అన్ని వైపులా కూడా లాక్ చేసింది. 3 సైడ్స్ ఇండియా ఉంది భూటాన్కి, ఒక సైడు చైనా ఉంది. ఓకేనమ్మా. ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్ ఈస్ థింపూ. భూటాన్ క్యాపిటల్ ఈస్ థింపూ. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ భూటాన్. భూటాన్లో అతిపెద్ద నగరం ఏది అంటే థింపూ. నగల్ట్రమ్ ఈజ్ ద కరెన్సీ యూజ్డ్ ఇన్ భూటాన్. అక్కడ వాళ్ళు వాడే మనీ వచ్చి నగల్ట్రమ్, కరెన్సీ వచ్చి నగల్ట్రమ్. అబౌట్ 70% ఆఫ్ ద కంట్రీ ఈస్ కవర్డ్ విత్ డెన్స్ హిమాలయన్ ఫారెస్ట్స్. ఈ కంట్రీలో 74% ఫారెస్ట్ కవర్ అయి ఉంటుందంటమ్మా. అంటే 100%లో 70% ఫారెస్ట్ ఏరియానే ఉంది. ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ భూటాన్ సపోర్ట్ అబండెంట్ వైల్డ్ లైఫ్ సచ్ యాజ్. ఎక్కువ శాతం ఫారెస్ట్ ఉండడం వల్ల భూటాన్లో వైల్డ్ లైఫ్ అంటే అడవిలో ఉండే జంతువులు, అబండెంట్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయంట. సచ్ యాజ్ అవి ఏమేమి? గోల్డెన్ లాంగర్, స్నో లిపార్డ్, టైగర్. ఏ యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయి? గోల్డెన్ టైగర్, గోల్డెన్ లాంగర్, స్నో లిపార్డ్, టైగర్. ఇవి ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి వైల్డ్ యానిమల్స్ కూడా చాలా ఎక్కువగా ఆ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ మౌంటైన్స్ అండ్ డీప్ వ్యాలీస్ ఇన్ విచ్ ద స్నో ఫెడ్ రివర్స్ ఫ్లో. మౌంటైన్స్ అంటే తెలుసు కదా, చాలా ఎత్తుగా ఉండే పర్వతాలు. వ్యాలీస్ అంటే ఆ పర్వతాల పక్కన ఉండే లోయలు. యాజ్ వెల్ యాజ్ మౌంటైన్స్ అనేటప్పటికే స్నో ఉంటుంది కాబట్టి స్నో ఫెడ్ రివర్స్ అంటే స్నో మెల్ట్ అవుతూ ఉంటే ఏర్పడే రివర్స్ ఇవన్నీ కూడా ఆ ప్లేస్లో ఫ్లో అవుతూ ఉంటాయి. మోచు అండ్ ద డ్రాన్మీచు ఆర్ ద మేజర్ రివర్స్. ఇక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి అంటే మోచు, డ్రాన్మీచు. అంటే మనకి ఎలా ఇక్కడ గంగా, యమున, బ్రహ్మపుత్ర చెప్తాము, మన ఇండియాలో టిబెట్లో వచ్చేటప్పటికి స్నో ఫెడ్ రివర్స్ మోచు అండ్ డ్రాన్మీచు అవి ఫ్లో అవుతూ ఉంటాయంటే భూటాన్లో. ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద భూటాన్ ఈజ్ అగ్రికల్చర్. మెయిన్ ఆక్యుపేషన్ అంటే ఏ దేశంలో చూసినా మెయిన్ ఆక్యుపేషన్ ఏమి ఉంటుంది అంటే అగ్రికల్చర్ అంటే పంటలు పండించడం, అదే మెయిన్. ఇప్పుడు మనం కూడా ఎక్కువగా మన ఇండియాలో కూడా ఫార్మింగే మెయిన్ ఆక్యుపేషన్. బుద్ధిజం ఈజ్ ద మేజర్ రిలీజియన్ ఆఫ్ భూటాన్. ఇక్కడ వచ్చేటప్పటికి రిలీజియన్ బుద్ధిజం. అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ ఆక్యుపేషన్. అగ్రికల్చర్. ఇది భూటాన్ గురించి అమ్మా. ఒకసారి మీరు ఇక్కడ మ్యాప్ మీకు టెక్స్ట్ బుక్ దగ్గరే ఉంది కాబట్టి మ్యాప్ అబ్జర్వ్ చేయండి. మ్యాప్కి ఈస్ట్లో, సౌత్లో, వెస్ట్లో అంటే ఈ 3 సైడ్స్ చూడండి. ఇది భూటాన్ ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఈ 3 సైడ్స్ ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇదంతా మన ఇండియా ఉంది. పైన నార్త్లో ఎల్లో కలర్ ఉన్నదంతా చైనా. ఓకే. ఫ్లాగ్ చూడండి అమ్మ, డ్రాగన్ మీకు తెలుసే కదా, ఫ్లాగ్ ఆఫ్ భూటాన్. మన ఫ్లాగ్ మీద కూడా అదే పిక్చర్ కనిపిస్తుంది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎట్సెట్రా చూడండి. ఘాంకర్ పూన్సామ్ at 7,570 meters is the highest peak in Bhutan. It is the highest unclimbed mountain in the world. మనం
మనకి హిమాలయాస్లో ఈ మౌంటైన్స్లో హైయెస్ట్ అంటే పర్వతాలు ఉంటాయి కానీ హైయెస్ట్ అంటే అన్నింటికంటే బాగా ఎత్తుగా ఉన్న దాని గురించి చెప్పుకుంటాం. అలా మనకి హిమాలయాస్లో మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకుంటాం కదమ్మా. అలానే ఈ భూటాన్లో ఉన్న హిమాలయాస్లో మౌంటైన్స్లో ఘాంకర్ పూన్సెమ్ అనే హైయెస్ట్ పీక్ ఉందంటే దాని హైట్ వచ్చి 7,570 మీటర్స్. ఇప్పటి వరకు దాన్ని ఎవరు కూడా అన్క్లైమ్డ్ అంటే ఎక్కలేనంత హైట్గా అంతే అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుందంట మౌంటైన్. అలాంటి మౌంటైన్ ప్రపంచంలో ఇది ఒక్కటేనంట. అండ్ నెక్స్ట్ వన్ చైనా. చైనా ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఈస్ట్ ఏషియా. ఈస్ట్ ఏషియా. చైనా లైస్ టు ద నార్త్ ఆఫ్ ద ఇండియా. మన ఇండియాకి నార్త్ సైడ్లో ఈ చైనా ఉండడం జరిగింది. బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా. బీజింగ్. China has the world's highest population of 1 billion people. మన ప్రపంచం మొత్తంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ అంటే ఇండియా. ఫస్ట్ ప్లేస్ చైనా, సారీ ఇండియా కదమ్మా. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా. 1.4 billion people. Renminbi. Renminbi is the currency of China. Han is the major group of people in China. ఇక్కడ ఉండేవాళ్ళని మేజర్ గ్రూప్ అంటే ప్రధానమైన జాతికి సంబంధించిన వాళ్ళగా హ్యాన్ జాతిని చెప్పుకుంటూ ఉంటారు. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ చైనా ఈజ్ మాండరిన్. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మాండరిన్. స్టాండర్డ్ చైనీస్. ఒకసారి చూడండి, మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు బుక్లో వాళ్ళ యొక్క ఫ్లాగ్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి. అలానే ఎఫ్ఎన్లో కూడా ఎస్టర్డే క్లాస్లో ఒక 2 ఫ్లాగ్ డ్రా చేయమని చెప్పా. ఈరోజు క్లాస్లో ఈ 2 ఫ్లాగ్స్ డ్రా చేయమన్నా. టర్న్ ద పేజ్ నెంబర్ 90. చైనా హ్యాస్ డెన్స్ ఫారెస్ట్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ శాండీ డిజర్ట్స్. మన ఇండియాలో అయితే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయో చైనాలో కూడా సేమ్ అలానే ఉన్నాయి. డెన్స్ ఫారెస్ట్, మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ శాండీ డిజర్ట్స్. మన ఆఫ్ఘనిస్తాన్లో కోల్డ్ డిజర్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి శాండీ అంటే మన ఇండియాలో లాగానే. చైనాస్ బ్యాంబూ ఫారెస్ట్స్ ఆర్ ద ఓన్లీ హోమ్ ఫర్ ద ఎండేంజర్డ్ జైంట్ పాండా. అక్కడ బ్యాంబూస్ ఫారెస్ట్ అంతరించిపోతూ పాండాస్ మనకు తెలుసు కదా పాండాస్. వాటికి ఈ బ్యాంబూ ట్రీస్ ఫారెస్ట్ హోమ్లా ఉంటుందంట. కానీ మనం పేపర్ కోసం ఏం చేస్తున్నాం, బ్యాంబూ ట్రీస్ కట్ చేయడం వల్ల ఈ పాండాస్కి హోమ్ అనేవి లేక ఇవి అంతరించిపోవడం జరుగుతుందంట. మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం కదా, ఫారెస్ట్ యానిమల్స్కి ఒక హోమ్ లాంటిది అని చెప్పి. మరి వాటిని క్లియర్ చేసేస్తే వాటికి హోమ్ అనేది లేకపోతే ఏమవుతుంది, అవి అంతరించిపోతూ ఉంటాయి, చనిపోవడము లేదా వేరే యానిమల్స్ చంపేయడము సంథింగ్ ఏవో జరుగుతుంటుంది కదా. అలా ఈ పాండాస్కి హోమ్ అనేది లేకుండా అయిపోతుందంట. చైనా హ్యాస్ మెనీ బిగ్ రివర్స్ ఆఫ్ విచ్ ద యాంగర్స్ అండ్ ద ఎల్లో రివర్. ఇక్కడ ఫ్లో అవుతున్న రివర్స్ ఏంటంటే ఎల్లో రివర్ అండ్ యాంగర్స్. ఈ 2 rivers most important rivers. China is the world's largest producer of rice and cotton. ఇక్కడ ఏ పంటలు బాగా పండిస్తారు అంటే రైస్ అండ్ కాటన్. చైనా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పుకున్నాం కదమ్మా. అలానే ఆ టైంలోనే కొంచెం అటు ఇటుగా చైనాలో కూడా ఒక సివిలైజేషన్ అనేది అంటే ఒక రకమైన ఏరియా డెవలప్ అవడం, సివిలైజేషన్ జరగడం, అక్కడ కూడా మనుషులు అన్నీ నేర్చుకోవడం అన్నీ జరిగింది. కాబట్టి ఇది కూడా చైనా సివిలైజేషన్ కూడా ఓల్డెస్ట్ సివిలైజేషన్గా
చెప్పుకోవచ్చు అంటమ్మా. అండ్ నెక్స్ట్ చైనా ఇన్వెంటెడ్ ద టెక్నిక్ ఆఫ్ మేకింగ్ పేపర్, ద కంపాస్, సిల్క్, గన్ పౌడర్, కాలిగ్రఫీ అండ్ ప్రింటింగ్ అమాంగ్ మెనీ అదర్ థింగ్స్. ఈ చైనా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా ముందుంటారు. వాళ్ళు పేపర్ తయారు చేయడం, కంపాసు, గన్ పౌడరు, ఈ ప్రింట్ చేసేవి, కాలిగ్రఫీ, ఇవన్నీ వాటిని వాళ్ళు తయారు చేయడం ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ అంటే ఏంటి? లేని వాటిని కొత్తగా కనిపెట్టడం. అలా చైనా వాళ్ళు అన్నింటిలో ముందున్నారంట. అండ్ నెక్స్ట్ ఎట్సెట్రా చూడమ్మా. The Great Wall of China is the longest wall in the world, which stretches up to 8,851.8 kilometers. It was built to protect the Chinese Empire from various attacks. ప్రపంచంలోనే అతిపెద్ద గోడ ఏది? ఇప్పుడు మనం ఇల్లు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చుట్టూతో వాల్ కట్టుకుంటాం. అలానే చైనా వాళ్ళు వేరే దేశం వాళ్ళ దేశంలోకి తొందరగా రాకుండా ఉండడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ చైనా వాళ్ళని కట్టించడం జరిగిందంట. దీని యొక్క స్ట్రెచెస్ అంటే పొడవు వెడల్పులు కానీ ఏదైనా కానీ దాని ఎంత దూరము అంటే దాని యొక్క స్ట్రెచెస్ ఎంత అంటే 8,851.8 kilometers. అంత స్ట్రాంగ్గా ఆ చైనా వాళ్ళు కట్టుకోవడం జరిగిందంటమ్మా. ఒకసారి చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసింది భూటాన్ అండ్ చైనా. ఇది ఎక్కడ ఉంది అంటే ఈస్టర్న్ హిమాలయాస్. అలానే 3 డైరెక్షన్స్లో ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ భూటాన్ కంట్రీకి ఈస్ట్, వెస్ట్, సౌత్లో మన ఇండియా, నార్త్లో వచ్చేటప్పటికి చైనా ఉందమ్మా. అలానే దీన్ని ఎల్ అని పిలుస్తారు. లేకపోతే ల్యాండ్ ఆఫ్ ద డ్రాగన్, ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్ అని కూడా పిలుస్తారు భూటాన్ కంట్రీని. అలాగే క్యాపిటల్ వచ్చి థింపు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎలా చెప్పుకుంటామో అలానే భూటాన్ క్యాపిటల్ వచ్చి థింపు. వాళ్ళు వాడే కరెన్సీ వచ్చి నగల్ట్రమ్. 70% of the land covered with forest, therefore abundant wildlife, golden langur, snow leopard, tiger, etc. Okay. Rivers, mountain valleys ఉండడం వల్ల అక్కడ ఉండే రివర్స్ స్నో ఫెడ్ రివర్స్. ఆ రివర్స్ నేమ్స్ ఏంటి అంటే మోచు, డ్రాంగ్మెచు. భూటాన్లో ఉండే ఇంపార్టెంట్ రివర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి రిలీజియన్ ఏంటి అంటే బుద్ధిజం. మెయిన్ ఆక్యుపేషన్ అంటే అగ్రికల్చర్. అండ్ నెక్స్ట్ నేను బంగ్లాదేశ్ కూడా మనం అగ్రికల్చర్ అనే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ చైనా. ఇది మన ఇండియాకి నార్త్లో ఉంది. ఇండియాకి నార్త్ డైరెక్షన్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ ఏషియన్ కాంటినెంట్లో ఇది ఈస్ట్కి వస్తుంది. క్యాపిటల్ వచ్చి బీజింగ్. పీపుల్ వచ్చి 1.4 బిలియన్ పీపుల్. ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో పాపులేషన్ ఏది ఉందంటే చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా. వాళ్ళు వాడే మనీ రెన్మిన్బి. అక్కడ ఉండే వాళ్ళని హ్యాన్, ఆ జాతీయ హ్యాన్ అనే పేరుతో పిలుస్తారు అక్కడ ఉండే పీపుల్ని. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మ్యాండరిన్. అక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఎల్లో రివర్, యాంగర్స్. ఇక్కడ కూడా వీళ్ళు పంటలు బాగా పండిస్తారు, రైస్ అండ్ కాటన్. అలాగే బ్యాంబూ ట్రీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. పాండాస్ వాటిని తిని బతుకుతూ ఉంటాయి కదా. ఆ బ్యాంబూ ట్రీస్ తీయడం వల్ల ఆ పాండా జాతి అంతరించిపోతుందంట. ఇవి మనం ఈరోజు చూసిన లెసన్. ఓకే అమ్మా. ఆ ఫ్లాగ్స్ మీరు ఎఫ్ఎన్లో డ్రా చేయాలి మిడిల్ పేజ్లో. ఒకసారి ప్రాక్టీస్లో ట్రై చేయండి లెసన్ చదివి. ఫస్ట్ వన్ క్వశ్చన్స్ రీడ్ చేస్తాను చూడమ్మా. ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ డాష్ అండ్ డాష్. అండ్ ద సెకండ్ వన్, డాష్ ఈజ్ ఏ రేర్ బ్లూ స్టోన్ యూజ్డ్ టు డెకరేట్ రాయల్ బిల్డింగ్స్ అండ్ mosques. Dash located in Bhutan
is the highest unclimbed mountain in the world. Dash was the first country to develop the technique of making paper. Bhutan is located amidst the currency of Afghanistan is, the capital city of China is. ఇది లెసన్ చదివి ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండమ్మా. ఇది మీకు హోంవర్క్. అలానే లెసన్ చదవాలి, న్యూ వర్డ్స్ చదవాలి. ఎఫ్ఎల్లో ఫ్లాగ్స్ డ్రా చేయండి పేజీకి ఒకటి. నేను ఎస్టర్డే క్లాస్లో ఒక 2 ఫ్లాగ్స్ డ్రా చేయమన్నా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ భూటాన్. టుడే క్లాస్ భూటాన్ అండ్ చైనా. ఈ 2 కంట్రీస్ యొక్క ఫ్లాగ్ని డ్రా చేసి కలర్ చేయండి. ఓకేనా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.